థ్యాంక్ యూ. రామచంద్రరావు గారు. అధ్యక్ష, ముందుగా ఈ షార్ట్ డిస్కషన్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఈ సభలో వచ్చేసినందుకు, ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ ఆర్థిక ఒక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక నిర్ణయంపై నమ్మకం ఉంచుకొని ఈ రాష్ట్రాన్ని కూడా అదే దిశలో క్యాష్లెస్ స్టేట్గా ప్రకటించినందుకు, ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క నిర్ణయం వలన మనం చూస్తూ ఉన్నాం, కష్టాలు మనకు కనబడతా ఉన్నాయి, లేదని కాదు. కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆ రోజు ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది నల్లధనం ఒకటే కాదు, దీని వెనక రాజకీయ అవినీతి, కరప్షన్, అదేవిధంగా ఉగ్రవాదం, దాంతోపాటు ఫేక్ కరెన్సీ, దీంతోపాటు రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని మన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు తీసుకుపోవడానికి ప్రయత్నం భాగంగా ఇది చేస్తున్నాం అని చెప్పేసి, ఇది ఒక పెద్ద నిర్ణయం. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది. మనం ఒక డ్యామ్ కడతాం, డ్యామ్ కట్టినప్పుడు అనేక మంది నిర్వాసితులు అవుతారు, ల్యాండ్ తీసేసుకుంటాం, ఒక కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం తర్వాత, ఆ డ్యామ్ కట్టిన తర్వాత ఆ నీరు మన పొలాల్లో ప్రవహించినప్పుడు ఆ సంతోషాన్ని మనం చూసి ఆనందపడతాం. మనం ఏ పెద్ద నిర్ణయమైనా సరే దాని వెనుక కొంత కష్టం ఉంటుంది. ఈరోజు భారతదేశ సరిహద్దుల్లో కూడా మన దేశ సైనికులు మన దేశాన్ని కాపాడటానికి వారి యొక్క ప్రాణాలను అర్పిస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో మన అంతర్గత ఆర్థిక వ్యవస్థని 70 సంవత్సరాల నుంచి ఈ ఆర్థిక వ్యవస్థ పైన రకరకాలైనటువంటి యొక్క దాడులు జరిగినప్పుడు కూడా, నల్లధనం వచ్చిన తర్వాత, ఫేక్ నోట్స్ వచ్చిన తర్వాత, అటు పాకిస్తాన్ చేసినటువంటి అనేక కుట్రల ద్వారా ఈ దేశంలో జరిగినటువంటి అనేక ఒక ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినటువంటి 70 సంవత్సరాల ఒక ఆర్థిక వ్యవస్థను మార్చడానికి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పైన తప్పకుండా దానిపైన ఈ యొక్క రియాక్షన్ ఉంటుంది. ప్రజల్లో కొంత కష్టము మేలు చేసుకోవాలి, కష్టం ఉంటుందని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఆ రోజు చెప్పారు. మీరు కష్టం ఉంటుంది 50 రోజులు అనే మాట చెప్పడం జరిగింది. అదేదో మేము ఈ విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోగానే వచ్చేస్తుంది, దేశమంతా మారిపోతుంది అనే విషయం కాదు. ఇక్కడ ఆ కష్టాన్ని గుర్తిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటే, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది వాడటం ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ లెస్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఇంతకుముందు రిజ్యూ గారు చెప్పారు, వాస్తవానికి లేబరర్స్ కానీ ఏదైతే ఫార్మల్ సెక్టార్స్లో క్యాష్ అనేది ఏది ఉంటుందో అది వాడకం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫార్మల్ సెక్టర్స్లో క్యాష్ వాడుకుంటూ ఏదైతే సర్వీస్ సెక్టార్స్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరగాలని, మ్యానుఫ్యాక్చరింగ్లో, ట్రేడింగ్లో ఇది క్యాష్లెస్ జరగాలని చెప్పేసి ఈ యొక్క విధంగా ఈ యొక్క ఆలోచన ఆ విధంగా పోవాలి. కానీ క్యాష్లెస్ అంటే లేబర్ కూడా క్యాష్ ఉండకుండా, ఎవరి దగ్గర క్యాష్ ఉండకుండా, ఇది ఉద్దేశం కాదు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అనేక దేశాల్లో, ముఖ్యంగా డెవలప్డ్ నేషన్స్లో ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నది. మనము ఈ డిమోనిటైజేషన్ సందర్భంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనగానే ఇది ఒక కొత్త రకము, మన ప్రజల్లో లిటరసీ లేదు అనే మాట అంటుంటాం. అధ్యక్ష, 1900లో అమెరికాలో థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రిసిటీ బల్బు కనుక్కున్న తర్వాత ఆ రోజు ఆ బల్బు హోటల్స్లో వాడటం జరిగింది. ఈ యొక్క హోటల్స్లో బల్బు పెట్టినప్పుడు ఎవరైనా కస్టమర్ ఆ హోటల్లో పోయినప్పుడు ఆ బల్బు చూసిన తర్వాత భయపడేవాళ్ళు వాళ్ళు. అందుకనే వాళ్ళు అక్కడ ఒక పోస్టర్ పెట్టారు, దిస్ రూమ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఎడిసన్ ఎలక్ట్రిక్ లైట్, డు నాట్ అటెంప్ట్ లైట్ విత్ మ్యాచ్. అంటే అప్పటి వరకు ప్రజలు ఇళ్లలో ల్యాంతర్ను లైటింగ్ చేసుకోవడము, పెట్రోమాక్స్ లైట్కు అగ్గి పెట్టడం ఉండేది. కానీ థామస్ అల్వా ఎడిసన్ బల్బు కొనుక్కున్న తర్వాత ఈ యొక్క ఎడిసన్ ఎలక్ట్రిక్ లైట్ ఉన్నది ఆన్ వాల్
లైట్ మీరు స్విచ్ వేసుకోండి అని చెప్పడం జరిగి దాని కింద స్పష్టంగా రాయడం జరిగింది, ది యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫర్ లైటింగ్ ఈజ్ ఇన్ నో వే హార్మ్ఫుల్ టు హెల్త్, నాట్ డస్ ఇట్ ఎఫెక్ట్ ది సౌండ్నెస్ ఆఫ్ స్లీప్. మనకు నిద్రకి డిస్టర్బ్ కాదు, ఆరోగ్యానికి డిస్టర్బ్ కాదు. అంటే ఒక మార్పు దిశలో ప్రపంచంలో ఒక ఇన్వెన్షన్ని ప్రజలు వాడుతున్నప్పుడు దాని పట్ల ప్రజలకు కొంత అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు మనం తొలగించే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఆ తొలగించే ప్రయత్నం ఎవరు చేయాలంటే ఈరోజు రాజకీయ పార్టీలు చేయాలి. ఈరోజు కన్ఫ్యూజన్, వాట్ ఐ రిక్వెస్ట్ ది పొలిటికల్ పార్టీస్, ఈ యొక్క నిర్ణయం వలన ప్రజల్లో కాన్ఫిడెన్స్ మనం తీసుకొని రావాలి. ట్రై టు క్రియేట్ కాన్ఫిడెన్స్, నాట్ కన్ఫ్యూజన్. ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ప్రయత్నం చేస్తే అందరం కలిసి, అధ్యక్ష, ఎప్పుడైతే అమెరికాలో 9/11 తర్వాత ట్విన్ టవర్స్ని డాష్ చేసిన తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన ఒక అటాక్ చేయడానికి సిద్ధంగా అయిపోయింది. ఆ రోజు ఆ రాజకీయ పార్టీలు, ఆ దేశంలో రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, అది రిపబ్లిక్ కానివ్వండి, డెమోక్రాట్ కానివ్వండి, లేకుంటే చిన్న చిన్న పార్టీలను కూడా అమెరికాలో ఆ రోజు ఉన్నటువంటి ఒక బుష్ అడ్మినిస్ట్రేషన్కు అందరూ కూడా వెనక నించొని ఆఫ్ఘనిస్తాన్ పైన దాడికి అందరూ కూడా సపోర్ట్ చేశారు. దట్ ఈస్ ఎ బైలాటరల్ రిలేషన్స్, ఆ డిసిషన్స్. ఆ దేశం అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక నిర్ణయం పైన దేశం కోసం ఈరోజు వారు నిర్ణయం వెనక ఉన్నారు అనేది వారు చూపెట్టున్నారు. ఈరోజు కూడా నరేంద్ర మోదీ గారు తీసుకున్న డిసిషను, ఇట్ ఈస్ ఫర్ ది నేషన్. ఇది ఏదో పార్టీ కోసం కాదు, ఇది ఎవరో కుటుంబం కోసం కాదు. ఈ దేశం మొత్తం, దేశంలో ఉన్నటువంటి బీద వాళ్ళ కోసం, దేశంలో ఉన్నటువంటి బీద వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి కోసం, ఈ దేశంలో నల్లధనాన్ని ఖతం చేయడానికి కోసం, ఈ దేశం కోసం తీసుకున్న నిర్ణయంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇది నా దేశం నిర్ణయం ఉంది కాబట్టి, ఈ దేశం ఒక ఆర్థిక వ్యవస్థ కోసం నేను ఉంటాను కాబట్టి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఒక రాజకీయాలు పక్కకు పెట్టి ఈరోజు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే దిశలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అబోవ్ నేషన్, ఈజ్ అబోవ్ సెల్ఫ్ అండ్ అబోవ్ పొలిటికల్ పార్టీస్. ఈరోజు రాజకీయంగా మాకు టీఆర్ఎస్ అనేక వివాదాలు ఉండొచ్చు. ఈరోజు రాజకీయంగా సైద్ధాంతికంగా మాకు టీఆర్ఎస్తో అనేక వివాదాలు ఉండొచ్చు. కానీ ఈరోజు ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా, విభేదాలు ఉన్నప్పటికీ కూడా దేశం కోసము ఒక ముఖ్యమంత్రి గారు ఈ యొక్క దేశం కోసం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, తెలంగాణ కోసం నేను ప్రభుత్వంతో కలిసి వస్తున్నాను అని చెప్తే వారికి నేను తప్పకుండా నా తరఫున, నా పార్టీ తరఫున ఐ సెల్యూట్ హిమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఆల్సో థ్యాంక్ హిమ్ ఫర్ దిస్ డిసిజన్. నిజంగా అధ్యక్ష, ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ మారాలంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుందా కాదా అనే భయాన్ని మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం సెల్ ఫోన్ కొన్నప్పుడు సెల్ ఫోన్ మనకు వాడటం రాలేదు, ఏదో కొన్నాము, వాడుకున్నాం. తర్వాత రిక్షా వాడు కూడా సెల్ ఫోన్లో మాట్లాడుకుని పోతున్నాడు. ఈరోజు కూరగాయలు అమ్మే దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. దాంట్లో యాప్ ద్వారా వాళ్ళు మనకన్నా బాగా నేర్చుకుంటారు. ఇండియన్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఒక్కసారి చెప్తే అయిపోతుంది. నేను అందుకే చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు క్యాష్లెస్ పోవాలి అనేది విషయం కాదు ఇక్కడ. దే షుడ్ బి లెస్ క్యాష్ ట్రాన్సాక్షన్, నాట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఈ యొక్క నిర్ణయం వల్ల ప్రజలకు కష్టం ఏదో జరుగుతుందో ఆ ప్రజలను కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆ ప్రజలు 40 రోజులు అయిన తర్వాత కూడా ఈరోజు లైన్లలో నించొని ఒక్కొక్క రూపాయి కోసం వాళ్ళు అల్లాడుతా పోతుంటే ప్రధానమంత్రిని కానీ, దేశాన్ని కానీ ఈ యొక్క విషయంలో ఒక్కరు కూడా వారి యొక్క సహనం ఏతుందో దానికి నిజంగా మనం దండం పెట్టాలి అధ్యక్ష. వారిని నిజంగా కంగ్రాచులేట్ చేద్దాం. ఆ ప్రజల్లో ఈరోజు దేశంలో ఒక పెద్ద నిర్ణయం వెనుక ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎల్ఓపి గారు మాట్లాడుతూ కొంతమంది ఎకనామిస్టులు, మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది దీన్ని క్రిటిసైజ్ చేశారని చెప్పారు. అధ్యక్ష, 1971లోనే ఒకవేళ శ్రీమతి గాంధీ గారు ఆ రోజు ఇదే స్టెప్ తీసుకుని ఉంటే ఈరోజు దేశం పరిస్థితి ఈ విధంగా కాకపోయేది. 2004లోనే మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత, 2PA1 వచ్చిన తర్వాత ఆ రోజే ఈ డిసిజన్ తీసుకొని ఉంటే ఈ యొక్క దేశంలో ఆర్థిక పరిస్థితి ఉండేది కాదు. టుడే అవర్ కంట్రీ ఈజ్ హ్యావింగ్ ప్యారలల్ ఎకానమీ. మరొక ప్యారలల్ ఎకానమీ మనం చూస్తున్నాం ఈ దేశంలో. ఒకేపు హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్, ఆర్మ్ ట్రాఫికింగ్, ఎన్ని రకాలైన కుంభకారం ఈరోజు ఈ దేశంలో జరిగిన లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు వేరే దేశంలో, ట్యాక్స్ హెవెన్ దేశంలో ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వాస్తవమే. దాని ప్రయత్నంలోనే, మొదటి ప్రయత్నంలోనే ఈ యొక్క డిమానిటైజేషన్. నెక్స్ట్ స్టెప్ విల్ డెఫినెట్లీ టు బ్రింగ్ బ్యాక్ ది బ్లాక్ మనీ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీ ఆల్సో అనేది ఈ యొక్క ప్రభుత్వం ఒక నిర్ణయం ఉంటుంది. దశ డెఫినెట్గా ఉంటుంది. ఆ దిశలో పోవాలని చెప్పేసి
కాగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఏదో అర్ధరాత్రి వచ్చినటువంటి ఆలోచన కాదు ఇది. ఏ రోజైతే జనధన కార్యక్రమాన్ని ప్రకటించారో అదే రోజు రూపే కార్డుని తీసుకురావడం జరిగింది. ఈరోజు రూపే కార్డు వాడకం దేశంలో దాదాపు 30% పెరిగింది. వీసా మాస్టర్ కార్డు లాగానే రూపే కార్డు కూడా ఈరోజు భారతదేశం బ్యాంక్కి సంబంధించిన కార్డు, నేషనలైజ్డ్ బ్యాంక్ సంబంధించిన కార్డు ఈరోజు ప్రజలు వాడుతూ ఉన్నారు. బ్యాంక్స్లలో డబ్బులు వస్తూ ఉన్నాయి. బ్యాంకులలో బాగా డబ్బులు వచ్చిన తర్వాత రూపే కార్డు, ఆధార్ కార్డుకు లింక్ చేసినటువంటి జన్ధన్ కార్యక్రమాలు ద్వారా సంక్షేమ పథకాలు కూడా డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ యొక్క బెనిఫిషరీస్కు, అకౌంట్ హోల్డర్స్కు. ఇది ఆలోచన అప్పటి నుంచి వచ్చినటువంటి ఆలోచన, ఏదో 1 డేలో తీసుకున్న ఆలోచన కాదు అధ్యక్ష అది. కాబట్టి జన్ధన్ కార్యక్రమంలో 25 crores అకౌంట్స్, అదేవిధంగా ఈ యొక్క బ్యాంకులో వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఇవన్నీ కూడా ఈరోజు నేషనలైజ్డ్ బ్యాంక్ దగ్గర వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క డబ్బుని రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క దేశం ఒక దీనికోసం వాడతారని చెప్పేసి నమ్మకం ఉంది. కాబట్టి దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. నేను మరొక్కసారి అన్ని పార్టీలు కూడా కోరుతా ఉన్నాను, డిమోనిటైజేషన్ వల్ల జరుగుతున్న ప్రజల కష్టాల్ని మేము తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుంటాము. లాజిస్టిక్గా కొన్ని డిఫిషియన్సీస్ ఉన్నాయి, డెఫినెట్గా అవన్నీ కూడా మన కష్టాలు తీరుతాయి. ఫర్ ఫ్యూచర్ గెయిన్స్ వీ హ్యావ్ టు సఫర్ సమ్ పెయిన్స్ టుడే అనేది పెద్దలు చెప్తా ఉన్నారు. ఇటు అనేకమైన గురుమూర్తి గారు కానీ, కామత్ గారు కానీ, దూరు సుబ్బారావు గారు కానీ, అనేక మంది ఎకనామిస్టులు ఇతర ప్రపంచంలో అనేక దేశాల నాయకులు కూడా ఈ యొక్క డిమోనిటైజేషన్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని పట్ల క్యాష్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ కోసము, క్యాష్ ఫ్రీ కోసం ముందుకు పోతుందని మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక అధ్యక్షుల వారికి నాకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నా తరఫు నుంచి. పెద్ద నోట్ల రద్దుపై జరిగిన చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా